హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పరోటా. ఇది చాలా ఈజీగా పొరలు పొరలుగా హోటల్లో మాదిరిగానే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. షుగర్, సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఈ పిండికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తడుపుకొని ఈ పిండిపై పెట్టి మూతను పెట్టుకోవాలి. దీన్ని ఒక అరగంట నుంచి గంట వరకు నాననిస్తే పరోటాలు బాగా వస్తాయి. 1 గంట బాగా నానిన తర్వాత దీన్ని తీసుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీకు ఎక్కువ టైం కుదరకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. ఇప్పుడు వీటిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు అనేవి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. పిండిలో అద్దుకుని ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీగా చేసిన తర్వాత దీనిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ను చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని తీసుకుని ఇలా చల్లుకోవాలి. ఆ తరువాత ఒక చాకును తీసుకుని ఇలా నిలువుగా చీలికలుగా చేసుకోవాలి. మొత్తం చపాతీ అంతా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా పొడవుగా చాకుతో లైన్స్గా గీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన చపాతీని చాకు సహాయంతో ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాకుతో నెమ్మదిగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత చపాతీని ఇలా రౌండ్గా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తరువాత కొద్దిగా పొడిపిండిని చల్లుకుని మరలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీని చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి. ఇదే విధంగా మొత్తం చపాతీలన్నీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న పరోటాను దీనిపై ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పరోటాను ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూస్తున్నారు కదండి, పరోటా అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మనం పరోటాను ఫ్రై చేసుకున్న తర్వాత చేతితో ఇలా ప్రెస్ చేయాలి. అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చాయో.
ఇప్పుడు మరలా ఇంకొక పరోటాను చేయడం చూపిస్తున్నాను చూడండి. చపాతీని చేసుకున్న తరువాత దానిపై ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని చల్లుకున్న తరువాత చాకుతో ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత పొరలు బాగా వస్తాయి. పరోటా అంతా ఇదే విధంగా కట్ చేసుకున్న తరువాత చాకు సహాయంతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చపాతీని అంతటిని ఫోల్డింగ్ చేసుకున్న తరువాత దీన్ని రౌండ్గా చుట్టుకోవాలి. చివరి ఎడ్జెస్ను లోపల పెట్టుకుని చుట్టుకోవాలి. మిగిలిన చివరి ఎడ్జ్ను చపాతీ అడుగు భాగానికి వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ని అప్లై చేసి నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలాగే మొత్తం పరోటాలన్నీ రెడీ చేసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేయాలి. అప్పుడే పొరలు పొరలుగా వస్తాయి. పరోటాలను ఏదైనా మసాలా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ.